ఈ నేచర్ ని మీరు ఎప్పుడైతే పట్టుకున్నారు, శివుడు మిమ్మల్ని పట్టుకున్నాడు. ఉత్తర దిక్కున ఊరిని విడిచితి, పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి, కోటలు దాటితి, అడవులు దాటితి, మడవులు దాటితి, అన్నీ దాటితి. బొటను వేలుతో నెత్తురు పంగగా పులుపుగా నుదుట విభూతి ధరించితి, అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుచు చెలవుచు మడి వస్త్రంబులు కట్టితి. మండలంబుగా మాగిన పిమ్మట భైరవుడై ఈ శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం, నిరూపద్రోమౌ నిశ్చల లింగం, ఆది తేజమౌ ఐక్యలింగం, పురాణ ప్రథమౌ పవిత్ర లింగం శివ. అద్భుతం. చూసారా, కొన్ని వందల సంవత్సరాల నాటి శ్రీశైల వైభవాన్ని చాటి చెప్తూ ఇంకా అలాగే నిలబడి ఉందన్నమాట. లోపలికెళ్ళి మనకి ఆ నందిని శివలింగాన్ని దర్శిస్తే జన్మైపోయింది అన్న ఫీలింగ్ కలిగింది మాకైతే. వాళ్ళలో ఒక వింత చూపిస్తాను. అది కనిపించేది ఏదో దేవుడికి సంబంధించింది అనుకున్నాం, కానీ ఇది సెల్ ఫోన్ సిగ్నల్ టవర్ అంట. చూడండి, దాని మీద పడితే సిగ్నల్ వస్తుంది. ఇక్కడ ఉండే చూడండి, ఇక్కడ ఇలా ఉంటుంది. కానీ చిన్న గుడిసెలు సరే, ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా ఈ అడవిలో బతుకుతున్నారు. ఓహో, విగ్రహాలా? అమ్మో కాదు, అసలు ఎక్కడ పొద చూసినా అక్కడ విగ్రహాలు ఉన్నట్టుండే. ఇక్కడ అటాక్ చేస్తుంది, ఇక్కడ బల్లంతో పొడుస్తున్నారు చూడు. మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి కార్తిక్. నల్లమల ఎక్స్ప్లోరింగ్ గుర్తుకు వస్తుంది మళ్ళీ. అబ్బాయి ఇన్నాళ్ళు చూసి పేరేంటి మీ పాపది? అంజమ్మ. మీ పేరు? పోతమ్మ. ఇంత పెద్ద బాగుందంటే ఏ రేంజ్ లో ఉండాలో. ఎంతమంది జనం ఉన్నారు ఆలోచించి. ఇంత పెద్ద కోనేరు జనం ఎంతమంది. అవును అవును. ఇప్పుడు మనం పూలు వస్తుంది, ఎలుగుబంటి వస్తుంది, దాడి చేస్తానని భయపడతాం. కాకపోతే వీళ్ళు ఏంటంటే వాటిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. వావ్, ఏనుగు పులి ఉంది చూడు, ఏనుగు పైన. ఓహో, పులి వేటాడుతుంది ఇది. మాకు చూసారా, ఆయన దారి చేసుకెళ్తా ఉన్నారు అంట ముందు. ఈ మొత్తం అంటే ఇక్కడ ఏదో పెద్ద కట్టడం ఉంది, అవశేషాలు, దాన్ని చూస్తాకెళ్తున్నాం. అంటే ఇక్కడ మొత్తం అలాగే ఉంటాయి, మనం ఇలా క్లియర్ చేసుకెళ్ళాలి అంతే. కాకపోతే అన్ని క్లియర్ చేసుకెళ్ళడం పాసిబుల్ కాదు. ఇంత రాయ ఇంత వెడాపతి కట్ చేశారంటే గ్రేట్. సింగిల్ స్టోన్ ఇది, సింగిల్ స్టోన్. అవును, ఏకశిల. ఒకే రాయి ఇంత బాగుంది. అద్భుతం కార్తిక్. ఇంకా అలాగే ఉంది కార్తిక్. చెక్కు చెదరలా ఇది, చెక్కు చెదరలా. మనం చూసిన అన్నిటికన్నా పెద్దది కదా ఇది. పెద్ద పులి, టైగర్. కానీ తూర్పు ద్వారం, దీని హిస్టరీ మొత్తం శ్రీశైలంలో చాలా ప్లేసులు చూడాల్సిన తూర్పు ద్వారంలో ఉన్నాయి. పోలేరం అంటే ఈమెకి ఆకారం ఉండదు కదా, ఆ టైప్. చేసింది ఒక ఆడ మనిషి చేసింది. ఎంతో గొప్పగా ఉంది విగ్రహం అయితే. చాలా అదృష్టం ఈ విగ్రహం చూడటం. అందరూ ఎలా ఉన్నారు? మన నల్లమల అడవిలోని శ్రీశైలం కొన్ని వందల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. శ్రీశైలానికి ఉన్న 4 దిక్కుల్లోని 4 ద్వారాలలో భక్తుల సౌకర్యార్థం ఆనాటి పరిపాలకులు ఎన్నో గుడులను, మండపాలను, బావులను, కోనేర్లను, ఇంకా శ్రీశైలాన్ని సులువుగా చేరుకోవడానికి మెట్ల మార్గాన్ని, ఆనాటి ప్రాచీన చరిత్రను మన కళ్లకు కనిపించే విధంగా అనేక దేవీ దేవతల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ నల్లమల అడవిలో అడుగడుగునా మనకు ఈ చారిత్రక ఆనవాళ్లే కనిపిస్తాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన ఈ గుడులు, కోనేర్లు, బావులు ప్రస్తుతం చాలా వరకు కాలగర్భంలో కలిసిపోగా, ఇంకా కొన్ని కాలానికి ఎదురు తిరిగి అలానాటి శ్రీశైల వైభవాన్ని, అప్పటి చరిత్రను మనకు వివరిస్తున్నాయి. కొన్ని వందల సంవత్సరాల నుండి అనేక ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న ఈ ప్రాచీన కట్టడాలు చివరికి స్వార్థపు మనుషుల చేతిలో ఓడిపోతున్నాయి. అవునండి, ఇది నిజమే. నల్లమల అడవిలో ప్రతి గుడి, ప్రతి శిల్పం, ఆఖరికి అనేక శివలింగాలను, నందులను, ఇంకా అనేక విగ్రహాలను ఈ నిధుల వేటగాళ్లు బతకనివ్వటం లేదు. దాదాపుగా అన్నీ పగలకొట్టేశారు. మనిషి స్వార్థానికి ఇలాంటి చారిత్రక ప్రదేశాలను ఎన్నిటినూ కోల్పోతున్నాం. కాబట్టి మా వల్ల అయినంత వరకు శ్రీశైలం అడవిలో దాగిన ఇలాంటి చారిత్రక ప్రదేశాలను ఒక డాక్యుమెంటరీగా చేసి భావి తరాల వారికి మన శ్రీశైలం వైభవం గురించి ఎంతో కొంత తెలియజేయాలనే ఈ మా చిరు ప్రయత్నం. మా ఈ చిరు ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనవి. ఈ మా అన్వేషణలో భాగంగా ఈ వీడియోలో నల్లమలలోనే
అత్యంత పెద్ద పట్టణమైనటువంటి అంటే సుమారుగా 4 ఆమడలు ఉన్న ఒక పురాతన ప్రదేశాన్ని అంటే ఒక పురాతన నగరాన్ని మీకు చూపెట్టబోతున్నాను. ఈ వీడియోలో మీరు చూడబోయే ప్రదేశాలు చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోవటం ఖాయం. ఎందుకంటే పెద్ద పెద్ద బావులు, చాలా పెద్ద కోనేర్లను, గుడులను, విగ్రహాలను చూస్తారు. ఇప్పటి వరకు నల్లమల అడవిలో నేను మీకు చూపించిన ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలు కావు. చెట్ల సందుల్లో నుంచి, ముళ్ల పొదల్లో నుంచి దూరి, అదేవిధంగా అనేక క్రూర జంతువుల నుండి తప్పించుకుంటూ ఎంతో రిస్క్ చేసి ఆ ప్రదేశాలను కనుగొని మీకు చూపిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్, లెంత్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఫ్రీగా ఉన్న టైంలోనే ఈ వీడియోస్ని చూడండి. నల్లమల అడవిలో మా ఎక్స్ప్లోరింగ్ ను చూస్తూ ఆనాటి శ్రీశైల చరిత్రను తెలుసుకుంటారని మనవి. ప్రాచీన చరిత్ర మొత్తం ఆ తూర్పు ద్వారంలో కనిపిస్తాయి. దగ్గర దగ్గర 100 అడుగుల పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి అన్నమాట. అలాంటి అద్భుతమైన వీడియోని నేను కార్తీక మాసం సందర్భంగా 15 గంటలు పెట్టాను. ఎందుకంటే ఒక్క వీడియోని మించి ఒక్క వీడియో దగ్గర దగ్గర 45 ప్లేసులు ఉంటాయి అన్నమాట దాంట్లో. ఇక మనం వీడియో చూడటం మొదలు పెడదాం. జర్నీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మెయిన్ రోడ్డు మీద నుంచి 25 కిలోమీటర్స్ దట్టమైన అడవిలోకి వాగులు వంకలు దాటుకెళ్తూ ఉండాలి. దీంట్లో ఛాలెంజెస్ ఏంటంటే వాగులు బాగా పొంగితే ఎక్కడైతే ఎక్కువ వాటర్ ఉంటాయో అక్కడ ఆటో ఆగిపోద్ది. అక్కడి నుంచి ఖాళీ నడకన 25 కిలోమీటర్లు నడిచి వెళ్తాం అనమాట. మన ఆటో ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. మన లక్ బాగుంటే టెంపుల్ వరకు వెళ్తుంది, లేకపోతే అక్కడి నుంచి మనం అడవిని ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా జర్నీ చేద్దాం. ఇక జర్నీ స్టార్ట్ చేద్దాం. మా వెహికల్స్ని ఊర్లోనే ఆపేసి ఫారెస్ట్ వారి అనుమతితో బయలుదేరుతున్నాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నల్లమల అడవిలోకి అడుగు పెట్టాలంటే ఫారెస్ట్ వారి అనుమతి తప్పకుండా ఉండాల్సిందే, లేకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఒక ఆటో అతన్ని ఎలాగలా బ్రతిమలాడి మాతో పాటే తీసుకువెళ్తున్నాం. ఎందుకంటే ఈ అడవిలోని వాగులన్నీ పొంగి పొరలుతున్నాయి. కాబట్టి ఈ ప్రదేశంలో ఆటో నడవటం అంత తేలికేం కాదు. ఆటో వెళ్ళినంత దూరం వెళతాము, ఆటో వెళ్ళని పరిస్థితుల్లో కాలినడకనే ముందుకు బయలుదేరుతామనే ఉద్దేశంతో ఈ యాత్ర ప్రారంభించాం. ముందుకెళ్ళిన కొద్దిగా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ముందుకెళ్తే ఏంటంటే వాగు ఉంటుంది. 7 వాగులు దాటితే కానీ మనం దర్శనాలు వెళ్ళాము. అంటే వాగులు చాలా లోతు ఉన్నాయి ఎంత ప్రజెంట్ మొన్న కురిసిన తుఫానికి. కాబట్టి అది ఎంతవరకు పాసిబుల్ ఆటో ఎక్కువలేదు చూడాలి. అంటే ఇక్కడ పెద్ద వాగులు వచ్చినాయి అనమాట. ఇలాంటి 7 వాగులు దాటాలి. మేము ముందు వెళ్ళి లోతు చూస్తున్నాము. ఇది ఆటో పాసిబుల్ అవుద్దా లేదా వెళ్తామని. వావ్, ఎంత ఫోర్స్గా వస్తున్నాయి వాటర్. ఇవి చాలా ఫోర్స్గా వస్తున్నాయి. భలే ప్యూర్గా ఉండే కార్తీక్. చాలా ప్యూర్. ఓ అట్లా అవుతుండగా చూసారా, ఇలాంటి 7 వాగులు దాటాలి. ఇంకా పెద్ద వాగులు ఉన్నాయి ముందు. అదే టెక్నిక్ ఉంది. అంటే వెళ్దాంటున్నారు కొందరు. మేము వెళ్ళినంత దూరం వెళ్దాం, తర్వాత నడుద్దామని రెడీ అవుతున్నాం అనమాట. మొత్తానికి చాలా రోజుల బ్రేక్ తర్వాత నల్లమలలో మళ్ళీ మా జర్నీని కొనసాగిస్తున్నాము. ఇంకా ముందుకుండే కార్తీక్, ఇంకా ముందుకుందా? అమ్మో, ఆటోని ఇక్కడ పిలిపిద్దాం అనుకున్నాను. ముందుకెళ్తాం. ఇంకా తప్పండి. ఇక్కడ లోతుంది. ఇక్కడ జాగ్రత్త, స్లోగా పోనీ, ఆటోలో పడిపోతాయి బ్యాగులు. ఇక్కడ లోతుంది. రండి, అలాగే రండి, స్లోగా రండి, అలాగే రండి. గ్రేట్ ఇలాగ తీసావు. అక్కడే భయం వేసింది కానీ మొత్తానికి మా వాళ్ళు లాగానమాట. పానుచేయి, ముందు పానుచేయి మనం. ఓ జాగ్రత్తలు, స్లోకి వెళ్ళు. అయ్యి బాబు, ఎంత దూరం ఉంది ఇది? ఎంత దూరం ఉంది అసలు ఇది? ఈ కర్ర వరకేనా? ఇలాంటి ఇదిగో ఇంకా 6 ఉన్నాయి.
ఇది ఫస్ట్ దాటింది మనం. అంటే మన తుఫాను టైంలో రెయిన్ కురిసింది కదా, ఆ రెయిన్కే ఇవి మొత్తం క్లోజ్ అయిపోయినాయి. బైక్లు కొన్ని వెళ్తున్నాయి బైక్లు అయితే. ఆటో అయితే ఈ 10 డేస్లో మేము వెళ్తున్నానంట ఆటోలో అయితే. పెద్దరాయి ఇది ఒకటి, దీన్ని పెరంగగుండ అంటారు. అలాగే ఉంది ఇక్కడ ఎలుగుబంటు, దీంట్లో స్థావరాలు ఉంటుందంట. ఇప్పుడు ఉండదు కదా ఆపుకుని దాడతాకి దాడి చేసింది 3 సంవత్సరాల క్రితం. 3 సంవత్సరాల క్రితం మళ్ళీ 2 సంవత్సరాల క్రితం పేపర్లో పడింది కదా ఇదే ఏరియాలో ముందుల. అమ్మ ఇది 100% ఎలుగుబంటి ఉండే ఏరియా ఉంటుంది ఇది. ఏదో పెరంగి గుండె ఏదో అంటారంట దీన్ని. చూసారా ఇది మొత్తం పైన కొండలే, పెద్ద బండరాయిలా ఉంది. అక్కడ గుహ ఉందన్నమాట. ఎందుకు మేడం చూసా పెద్ద బల్లి 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 బండబల్లి అదిగోండి అక్కడ చాలా పెద్దగా ఉంది. అది అంత ఉందో బల్లి అది. గుహ ఉంది మేడం వచ్చేయండి. వద్దు ఎలుగుబంటి ఉంటే ఇప్పుడు మీకు భయం పక్కన పెట్టండి, అది పీకి మా మీదకి వస్తుంది. మిమ్మల్ని పీకి నైట్ అక్కడికి వచ్చేస్తుందా? డే టైం కొంచెం అటు తింటాకి వెళ్ళిన అది. అవును ఇక్కడ 10 years బ్యాక్, మొన్న 2 years బ్యాక్ పీకింది ముందంట. మొత్తం తల మొత్తం ఇలా అలా ఆ స్కిన్ మొత్తం లాగేసిందంట. ఇది చూసారా, ఇదే లోపల గుహల్లో ఉంది కొంచెం అటు, అదే ఏరియా. అది అద్భుతంగా ఉందో చూడండి. ఎండ అనేది పడతలేదు అనమాట, అంత అద్భుతంగా ఉంది. మాకు నచ్చిన ప్లేస్లో కొంచెం సేపు నడుస్తూ ఉన్నాం, ఆటో మమ్మల్ని ఫాలో అవుతూ ఉందన్నమాట. నిజంగా ఇది రియల్లీ. అందుకనే ఎన్ని అడవులు తిరిగినా నల్లమలై దాని ప్రత్యేకం ఇంకెక్కడ మనం చూడలేమన్నమాట. మన దేశంలో ఎన్ని అడవులు తిరిగినా కానీ చాలా స్పెషల్ ఈ ఫారెస్ట్ మాత్రం. ఎప్పటికప్పుడు మాకు కొత్తగానే అనిపిస్తుంది. ఈ అడవిలో, ఈ నల్లమలలో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయంటే, కొన్ని వందల సంవత్సరాల కాడి నుంచి మన పూర్వీకులు ఈ నల్లమల అడవిలో నుంచే శ్రీశైలం చేరుకునేవాళ్ళు. కాబట్టి ఈ అడవిలో అనేక గుడులు, బావులు, మండపాలు, సరస్సులు ఇవన్నీ వెలసినాయి. ఎందుకంటే అవి భక్తుల సౌకర్యార్థం ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ముళ్ళ పొదల్లోకి తూరి మరి చాలా ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కాబట్టి దట్టమైన ఈ నల్లమల అడవిలో 25 కిలోమీటర్ల ఈ జర్నీలో 7 వాగులను దాటే అడ్వెంచరస్ జర్నీని చాలా వరకు స్కిప్ చేస్తున్నాము. ఎందుకంటే మన వీడియో లెంత్ చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ లోపల అంటే గుడికి వెళ్ళే దారిలో చాలా ఏమండి మీరు ఫోటో చూడండి, ఎంత ప్రాచీన కాలం నాటి నాగదేవత విగ్రహాలు. ఇవన్నీ నాగదేవత విగ్రహాలు. అక్కడ కూర్చోండి పోయి ఫోటో దిగుదాం. ఎలా అంటే వావ్, నిజంగా అది నాగు అనుకున్నాను నేను భయపడ్డాను అలా. ఇవన్నీ నాగదేవత. కార్తీక్, ఇది ఎంత అద్భుతమైన విగ్రహం, ఇరిగిపోయింది కానీ అది ఆదిశేషులు ఇలా చెక్కినట్టుంటారు. కృష్ణమూర్తి నేనైతే చూసి లేవు అనుకున్నా, దూరం చూసి భయం వేసింది. దూరం చూసి లేవు అనుకున్నా. ఆ స్టోన్ అయ్యి ఉండొచ్చు మనం, అది వెనకమాలనుకోండి. లేదు అంటే టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు నో ఇది సన్న రాయి మీద చెక్కారు మేడం, సన్న రాయి మీద చెక్కారు. అది ఇక్కడ 3 నెలలు 4 నెలలు ఆఫ్ చేశారు కదా, చెట్లు పడిపోయి చాలా అద్భుతంగా చూడండి. ఎంత పురాతన ప్రాచీన కాలం నాటి విగ్రహాలు ఇవన్నీ.
ఇక్కడే మనకి నాగదేవతల గుడి ఉందన్నమాట. ఈ మెయిన్ రోడ్డు నుంచి లోపలికి వెళ్తే చూసారా అటు మామూలుగా అయితే కనిపించవు. ఇప్పుడు మా అతను ఈ ప్లేస్లోనే పుట్టి ఇక్కడే పెరిగాడు కాబట్టి మనోడికి అడవిలో ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి మమ్మల్ని ఈజీగా చూపిస్తున్నాడు ఏ ప్లేస్లో ఏది ఉందో అని. చాలా ఇలాంటి బోల్డ్ అని ఉండే నల్లమలలో మనం చూడాలి. కానీ ప్రతి రాయి ఒక శివలింగమే అంటారు. ప్రతి రాయి ప్రతి చెట్టు మొత్తం శివనామ స్మరణతో మారిపోయే ఏరియాలు ఇవి. అంతే కదా, మన పూర్వీకులు నిత్యం ఈ నల్లమల అడవిలో నడుస్తూ శివనామ స్మరణ చేస్తూ నడిచెళ్ళేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ప్రతి రాయి ప్రతి చెట్టులోనూ మనం శివుణ్ణి చూడొచ్చు అనమాట. అంత అద్భుతమైన అంత పవిత్రమైనది ఈ నల్లమల అడవి. వాగు, ఇది లాస్ట్ వాగు అంటే 7వ వాగు నెంబర్ 7. ఇది పర్లేదు, వాటర్ తక్కువే ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా వావ్. సేవ్ టైగర్, సేవ్ అవర్ ప్రైడ్, వైల్డ్ డివిజన్. ఇక్కడ బేస్ క్యాంప్ అది. వావ్, కొందరు ఇదే టెంపుల్ భలే ఉంది కదా, చాలా అద్భుతంగా ఉంది కదా టెంపుల్. ముస్లిమ్స్ కూడా వస్తారు ఇక్కడికి. ముస్లిమ్స్ నేను ఇప్పుడు చూడలేదు. ముస్లిమ్స్ కూడా పూజ చేస్తారా ఆంజనేయ స్వామికి? వావ్, కుడుముల పాలయ్య గారు బాగా. ఇప్పుడు వాళ్ళు కదగా చేసేది ఇక్కడ. మామూలుగా లేదు కదా విగ్రహం మాత్రం. అది ఎంత నీట్గా ఇంత అడవిలో ఉంటుంది, గ్రేట్ అసలు. మనం చుట్టూట భైరవ తర్వాత అంత నీట్గా ఉన్న విగ్రహం ఈ ఆంజనేయ స్వామి. చూడ అసలు ఎంత బాగా చిక్కారా, అద్భుతం. ఇది 4 ఆమడల పురాతన నగరంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదివరకు ఇక్కడ గుడిసెలు ఉండేవి కొన్ని. శ్రీశైలానికి దక్షిణ ద్వారంలో అంటే వెంకటాపురం నుండి శ్రీశైలం పాదయాత్రలో మనకు కనిపించే కాసాయి కట్ట ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా. ఆ ప్రదేశానికి దగ్గరలోనే శిథిల నగరమైన సిద్ధాపురం కోటను ఆల్రెడీ మనం సందర్శించాం. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకునే ముందు మనం ఇక్కడ ఉన్న వాగులో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని ఇక మన అన్వేషణ మొదలు పెడదాం. మా ఆటో డ్రైవర్ చాలా డేర్ చేసి మమ్మల్ని అందరినీ వాగులన్నింటినీ దాటించుకుంటూ మమ్మల్ని దద్దనాలో చేర్చారు. ఈ వాగులో కొంత దూరం నడుచుకుంటూ వెళితే మనం ఒక పెద్ద నీటి గుండాన్ని చేరుకుంటాం. ఆ నీటి గుండంలో స్నానం చేసి అక్కడే మేము తెచ్చుకున్న ఫుడ్ని తిని ఆంజనేయ స్వామి దగ్గరికి వద్దాం. ఓహో, 15 సంవత్సరాల తర్వాత ఇంత బాగా వాగు రావటం ఇదే మొదటిసారి అని మా గైడ్ చెప్తున్నాడు. మొత్తం అర్థం. ఇక పదండి ఆంజనేయ స్వామికి మొక్కి మా అన్వేషణ మొదలు పెడదాం. చూసారా దద్దనాల ఆంజనేయ స్వామి ఈ నల్లమలలో, దట్టమైన నల్లమలలో. ఇంకా ఈ ఆంజనేయ స్వామి తన మహిమను చూస్తూనే ఉన్నారు కాబట్టి ఈ గుడికి ఇక్కడ లోకల్స్ వస్తూనే ఉంటారు అనమాట. చూసారా ఎంత అద్భుతంగా ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం, ఎంత అద్భుతంగా. ఈ దద్దనాల ఆంజనేయ స్వామి చాలా మహిమగల స్వామి అని చుట్టుపక్కల ఉన్న చెంచు గ్రామాల వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ కోరిన కోరిక తీరిన తరువాత మరలా స్వామిని దర్శిస్తారు. చెంచులో ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహిస్తారు. కొన్ని వందల సంవత్సరాల నాటి ఈ విగ్రహం ఏమాత్రం ఆకారం కోల్పోకుండా ఇంకా అలాగే ఉండటం విశేషమే. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఒకసారి పరిశీలించి చూడండి, చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా చెక్కారు కదూ.
ఈ ఆంజనేయ స్వామి దద్దనాల ఆంజనేయ స్వామి గురించి ప్రాచీన యాక్చువల్గా ఇదేంటంటే మామూలుగా అయితే దీని కాగితం మా దగ్గర ఉండేది స్వామి. మామూలుగా బ్రిటిష్ ప్రభుత్వంలో అప్పట్లే రికార్డులో ఉంది ఇది. గండ్రపేట పౌర్ణమి అయితే 19 అయితే ఈ ఆంజనేయ స్వామి మొత్తం ఇది కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కువ లేదు, ఇది ఇంతవరకే. ఓకే, ఇంతవరకే. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఓకే, ఈ ల్యాండ్ వరకు గుడిది, ఇది మొత్తం గుడిది గుర్తు కాదు, అది ఇంతవరకే ఫారెస్ట్ ఏరియా మొత్తం ఇంతవరకే. అదే ఈ సరౌండింగ్ ఇదిగో ఇంతవరకే, గేట్ వరకే. ఈ చిన్న అంటే మా అయితే ఇటు 15 అడుగులు ఇటు 20 అడుగులు, ఇది మాత్రం దేవుడిది. బ్రిటిష్ ప్రభుత్వంలో తన రికార్డు మొత్తం నంబర్ వేసి పెట్టాడు అనమాట. ఓకే, ఎంతవరకే అది మొత్తం వాళ్ళదే, ఫారెస్ట్ వాళ్ళది. అది కూడా ఈ శివాలయము ఇక్కడ ఉండి 2 అంట, అక్కడ రికార్డు ఉంది. శివాలయం ఇది ఒక్కటి చూస్తున్నారు కానీ మీరు చెప్పారు శివాలయం పడిపోయి ఉన్నాయని చెప్పారు, మా వాళ్ళు చెప్పారు ఆ విషయం. మొత్తం రికార్డులు ఉన్నాయి అన్ని. ఇప్పుడు ఈయన చేసింది ఒక ఆడ మనిషి అక్కడ చేసింది, ఈయన తయారు చేయడం జరిగింది. గ్రేట్. మగ మనిషి కాదు చేసింది, ఒక్క రోజు చేసి ఒక్క రోజు నిలుపుతున్నాడు. ఆ రోజుల ఒక్క రోజులో చేసేస్తుంది, ఒక్క రోజుగా చేసి ఒక్క రోజుగా నిలుపుతున్నాడు. ఇక్కడ పాడుపడిపోయిన గుడులు కూడా కొన్ని కూలిపోయినాయి, పాత కోనర్లు మొత్తం 12 కోనర్లు ఎందునేమో అంత కోనర్లు మొత్తం అదొకటే చూడండి, చాలా ఉన్నాయి. ఇది మహిమాన్వితమైన ఎంతో మహిమ కలిగిన దద్దనాల ఆంజనేయ స్వామి, ఎంత అద్భుతంగా ఉందో ఈ గుడి. చూసారా ఇక్కడ దీనికి డాక్యుమెంట్ ఉన్నాయంట, బ్రిటిష్ టైం కన్నా ముందే. కనిపిస్తుంది కదా ఈ టైల్స్ వేసిన కూడా ఇక్కడ వరకే దేవుడి పేర ఉందని ఇక్కడ గుడి పూజారి అయినటువంటి పాలయ్య గారు చెప్తున్నారు. ఏం పాలయ్య గారు అబ్బాయి మీరేరా? గారు అబ్బాయి పెద్దోడు వచ్చినాడు, నువ్వు పెద్దోడువా? ఇక ఇక్కడ నుండి మనం అద్భుతాలను చూడబోతున్నాం. ఈ ప్రదేశాన్ని అన్వేషించి ఇక్కడ ఉన్న అనేక బావులను, కోనేర్లను, గుడులను, విగ్రహాలను చూద్దాం. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, మన పోలయ్య గారు చెప్పిన శివాలయము. ఇక్కడ నుంచి దగ్గర 15 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాలి. మన కొన్ని పాయింట్స్ ఉన్నాయి అనమాట, అవి చూడాలంటే. కాకపోతే ఇది వెహికల్స్ వెళ్ళవు కాబట్టి మెయిన్ అదొక ప్రాబ్లం, మొత్తం నడవాలి మనం, దానికి ప్రిపేర్. అబ్బా అస్సలు ఎంత గొప్పది! నేను శ్రీశైలం ఫారెస్ట్లో వావ్, అబ్బా చూడండి అసలు విగ్రహం. కార్తీక్ ఏంటి కోనేరు చాలా పెద్దగా ఉంటుంది. ఓకే ఓకే, రాళ్లతో ఉండే కదా మొత్తం. ఇది ఇది ఇదివరకు పూర్వకాలం ఈ శ్రీశైలానికి తూర్పు దూరంలో భాగం ఇది. అప్పుడు ఇక్కడ నుంచి నడిచిపోయేవాళ్ళు జనాలు. అదే ఇటు నుంచే పోయేది. ఆ టైంలో ఏంటంటే ఇక్కడ ఆగి వంటలు చేసుకుని ఇక్కడ ఒక నిద్రపోయి లేచి వాళ్ళ కోసం ఏంటంటే ఈ వాటర్ సదుపాయం ఇవన్నీ పూర్వకాలం రాజులు వీళ్ళు కల్పించారు. భలే నీట్గా ఉంది, ఇటు చూడాలి మనం, చాలా నీట్గా ఉంది ఇది. ఇక్కడ ఈ రాళ్ళు అన్నీ అటు కొలాప్స్ అయిపోయినాయి కానీ అటు సైడ్ కూడా కొంచెం ఉన్నాయి, ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. చూడలేదు, ఎంతో గొప్పగా ఉంది విగ్రహం. అయితే చాలా అదృష్టం ఈ విగ్రహం చూడటం. చూడలేదు, నల్లమల్లలో గణపతి విగ్రహం చూడలేదు మేము. శివాలయం వెళ్దాం. అప్ప ఎంత అద్భుతంగా ఉందా! ఇది మామూలు వైభోగం కాదు. ఈ దద్దనాలనే ఒక మహాపట్నంలో అంటే అంత పెద్ద ఊరు కాబట్టి ఇన్ని ఇక్కడ శిల్పాలు. ఓకే చూసారా? అబ్బా ఇది ఎరగొట్టేశారా? చూసారా నంది, శివుడు. నేను అందుకనే చెప్తాను, మనం కళ్ళు తిరిగి చూడాలి కానీ నల్లమలలో అడుగడుగున ప్రతి రాయిలోను ప్రతి చెట్టులోను
మనకి శివలింగమే కనిపిస్తుంది అనమాట. అది నల్లమల టెంపుల్ యొక్క ప్రత్యేకత. నల్లమల అంటే ఇక్కడ శివుడే. వావ్, చూడండి ఈ పాడుబడిపోయిన శిథిలమైన ఈ గుడే ఈ టెంపుల్ అంటే ఈ ప్రదేశం యొక్క చరిత్రను మనకి తెలియపరిచింది. అబ్బా వావ్, గ్రేట్. చూడండి విగ్రహం, ఇవన్నీ శిథిలమైన అటు చుట్టూ అవుతున్నాయా? ఓకే, చూసారా ఈ ఇటుకలను చూస్తుంటే చూడండి, ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం సిమెంట్ కాదు, ఇది గానుగా సంథింగ్ ఏదో సున్నమతో చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ మొత్తం శిథిలమైన శిలా సంపద, చారిత్రక సంపద చూడండి. ఇప్పుడు ఒక ఫేస్ అనమాట, ఒక లేడీ ఫేస్ ఉన్నది చూడండి. అబ్బా, ఇంకా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి ఈ మొత్తం శిథిలమైన అంటే ఈ టెంపుల్కి శిథిలాలు అనమాట ఇవన్నీ చూడండి. చాలా పెద్ద టెంపుల్, ఆ పై వరకు ఉంది ఇది, కానీ కొలాప్స్ అవగా మిగిలింది. ఇది అమ్మవారి విగ్రహం చూసారా. ఈ మొత్తం చూసారా అమ్మవారి విగ్రహం అన్నమాట. ఇది ఎంత అద్భుతంగా. అయితే ఈ గుడి చుట్టూ గోడకున్న రాళ్ళు మొత్తం పడిపోయినాయి. జస్ట్ అది ఆ మొండిగోడలతో అలా నిలబడింది చూసారా. ఈ రాళ్ళు మొత్తం పైనుంచి జారి పడింది, లేకపోతే చాలా కళాఖండాలు ఇలాంటి విగ్రహాలు రాయలకి సపోర్ట్ చేసుకుని చెక్కినాయి అనమాట. మొత్తం పైనుంచి కొలాప్స్ అయిన ప్రదేశం ఇది. ఆహా, గ్రేట్. ఇంకా ఆధ్యాత్మికత ఇంకా కనిపిస్తుంది చూడండి. ఆ ప్రాచీనత కనిపిస్తుంది చూస్తుంటే ఇలా ఫోటో ప్రాచీనత ఇంకా కనిపిస్తుంది టెంపుల్లో అయితే. వావ్, చూడండి పైనది. వావ్, చూడండి కార్తీక్, నల్లమల్లలో చూసిన ఏకైక నంది, అంటే ఎక్కడ డ్యామేజ్ కాకుండా చూసిన ఏకైక నంది. ఇక్కడ కూడా ఉంది కానీ చాలా పర్లేదు, ముఖరూపం బాగా కనిపిస్తుంది. కొమ్ముల దగ్గర అంతే చాలా బాగా కనిపిస్తుంది. నంది మాత్రం జాగ్రత్త ఉంచారు. గ్రేట్ అనమాట. ఈ ప్లేస్లో శిల్పాలు అయితే కొలాప్స్ అవ్వలేదు, కాలక్రమంలో కలిసిపోయాయి తప్ప కొలాప్స్ అయినట్లేవు. అంత అద్భుతంగా ఉంది ఇది. ఓం నమస్తే. వావ్, హ్యాపీగా ఉందంటే ఈ టెంపుల్ చూస్తాం. నేను గుడిమెట్ల చూశాను, గుడిమెట్ల తర్వాత ఎంత ప్రాచీనమైన టెంపుల్ చూడటం ఇదేనమాట. చూడండి, జస్ట్ ఈ సన్న ఒక రాయి మీద నిలబడి ఉంది, అటే రాయి అవుట్ సైడ్ రాయి పడిపోయింది అనమాట. పైన ఒక పద్మం వెళ్ళే ఉంది, ఇవన్నీ గోడలు ఉన్నాయి ఇటు. సరే, గుడిలోనే ఈ రాయ ఇలా ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఉంది టెంపుల్తో పాటు అది చూసారా. ఇదిగోండి కొలాప్స్ అవుతుంది, పైన రాయి ఊడిపోయి పడిపోయింది పైది. ఈ ఏరియా మొత్తం డ్యామేజ్ అయింది ఇక్కడ. చూసారు కదా, ఈ దద్దనాల మహాపట్టణం, 4 ఆమడల పట్టణము ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఈ ప్రకృతి తనలో కలిపేసుకోగా మిగిలిన అవశేషాలే మనకి ఇక్కడ మిగిలినాయి అనమాట. ఒక్కొక్కటి మేము ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తేనే అద్భుతం అనుకున్నాం. ఇలాంటి విగ్రహం మనం పాలొట్లలో చూసాము, ఊరు చివర పాలొట్లలో చూసాము. అంటే ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా కాలేదు. చాలా చూడటానికి చూస్తేనే ఒక రకమైన గూస్ బంప్స్ వస్తాయి అనమాట. డైరెక్ట్ చూస్తే
అంత ప్రాచీన కాలం నాటి విగ్రహాన్ని, అంత అద్భుతమైన విగ్రహాన్ని చూసి మెల్లింగా ముందుకు వస్తుంటే మధ్యలో గణేశుడు విగ్రహం కనిపించింది అనమాట. అలాంటి విగ్రహాన్ని అయితే నేను చిన్నవి చూశాను, కానీ ఈ నల్లమలలో అంత పెద్ద విగ్రహాన్ని అదే చూడటం, అది కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా ఎంతో అద్భుతంగా ఈ అడవి మధ్యలో తన వైభవాన్ని చాటుతూ అలా నుంచుని ఉందన్నమాట. అలా చూస్తేనే గూస్ బంప్స్ వచ్చినాయి. దూరం నుంచి చూస్తే అలా నుంచుని గణపతి అలా కనిపించాడు. వండర్ఫుల్ అనమాట. ఆ విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ఇంకా కొంచెం ముందుకు వచ్చాము. దాని తర్వాత చిన్న శివలింగము, అలాగే కొలాప్స్ అయిపోయిన నంది కనిపించినాయి. వాటిని కూడా చూసుకుంటా ఇంకా ముందుకు వస్తే అద్భుతం చూసారా, కొన్ని వందల సంవత్సరాల నాటి శ్రీశైల వైభవాన్ని చాటి చెప్తూ ఇంకా అలాగే నిలబడి ఉందన్నమాట. లోపలికి వెళ్ళి మనకి ఆ నందిని శివలింగాన్ని దర్శిస్తే జన్మైపోయింది అన్న ఫీలింగ్ కలిగింది మాకైతే. చూసారా, మొత్తం కొలాప్స్ అయిపోయింది. అవుటర్ సైడు ఆ రక్షణ గోడలకి ఉన్న రాయిలు మొత్తం పడిపోయి చుట్టూ పడిపోయినాయి అనమాట. జస్ట్ కొంచెం అలా ఇటుకలతో అలా నిలబడి ఉంది. లోపల కూడా కొలాప్స్ అయిపోవటానికి రెడీగా ఉన్నాయి అనమాట. ఇలాంటి ఇంకా ఈ దగ్గరలో ఇంకా చాలా ఉన్నాయి. బావులు, మండపాలు, విగ్రహాలు ఇంకా ముందుకెళ్తే మనకి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది శ్రీశైలానికి తూర్పు దిక్కునన్న తూర్పు ద్వారంలో ఒక భాగమైన నడక మార్గం అనమాట. కాబట్టి పూర్వకాలంలో కొన్ని వేల మంది ఇలా నడిచెళ్తూ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళ సౌకర్యార్థమే, అంటే వాళ్ళు రాత్రి అయితే పడుకుంటాకి, వంట చేసుకుంటాకి వీళ్ళ సౌకర్యార్థం బావులు, అలాగే అక్కడ వంట చేసుకునే ఏర్పాట్లు, అదేవిధంగా ఆ ప్రదేశంలోనే ఈ గుడులు అన్నీ కట్టించారనమాట. కాబట్టి మనం కళ్ళు తెరిచి అబ్జర్వ్ చేయాలే కానీ ఈ నల్లమల మొత్తం మన శివయ్య తాలూకా, ఈ మహాశివుని తాలూకా ఆనవాళ్లే మనం అడుగడుగున చూస్తాం. కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ముందుకెళ్ళి ఇంకా మనకి ఏం కనిపిస్తాయో, ఇంకా చరిత్ర తన గర్భంలో దాచుకోకుండా మిగిలిన వైభవాలు మనం ఏంటో ముందుకెళ్ళి చూద్దాం. కార్తీక మాసం సందర్భంలో ఇంత అద్భుతమైన శివాలయానికి రావడం అన్నది దద్దనాల. ఈ ప్లేస్కి రావడం 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము. ఇప్పుడు రావడం అన్నది మా అదృష్టం అనేసి అనుకోవాలి. కార్తీక పౌర్ణమి ప్లాన్ చేసుకున్నది కూడా పౌర్ణమికి ఈ నల్లమల అడవుల్లో ఉందాము అనేసి వచ్చాం. ఎందుకంటే ప్రతి పౌర్ణమికి మేము ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శిస్తాము. ఎక్కువ శాతం నల్లమలే, ఆల్మోస్ట్ నల్లమలే. కాబట్టి అదృష్టం కొద్దీ ఇలాంటి గొప్ప ప్రదేశాన్ని చూడగలిగామన్నా ఒక సంతృప్తితో మళ్ళీ ఇంకా మన నెక్స్ట్ జర్నీ కొనసాగిద్దాం. మాకు ఫుల్ ఎక్సైట్గా ఉంది. ఇప్పుడు మనం చేసేది ఎక్స్ప్లోరింగ్. మాకు తెలియదు ఇక్కడ ఏముంటాయో, కాబట్టి ఏం కనిపిస్తాయో చూసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే కొన్ని మీరు అంటే ఇక్కడి నుంచి కనిపించే మీరు చూస్తే మీరే షాక్ అయిపోతారు. ఓహో, ఇంత అద్భుతంగా ఇంత పెద్ద కట్టడాలు ఆ టైంలో ఎలా కట్టారు అన్న అనుభూతి మనకు కల్పిస్తుంది. ముందుకెళ్ళి వాటిని కూడా చూద్దాం. ఈ అద్భుతమైన శివాలయాన్ని చూసి మళ్ళీ మన జర్నీని, మన అన్వేషణని ఇంకా ముందుకి కొనసాగిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ శివాలయాలకి ఏంటంటే చూసారా, ఇవన్నీ ఆనవాళ్ళు, ఇవన్నీ పడిపోయినాయి. మన శివాలయాల్లో పూజారి దేవుణ్ణి పూజిస్తాడు, మనం దూరం నుంచి దండం పెట్టుకుంటాం. కానీ నల్లమలలో స్వయంగా మన చేతులతోనే స్వామివారిని అభిషేకించవచ్చు, స్పర్శించవచ్చు, ఆరాధించవచ్చు. కాబట్టి ఓం నమః శివాయ. మేమైతే లెక్క పెట్టలేని శివలింగాలకి, అంటే పూజలకు కూడా నోచుకొని శివలింగాలకి పూజలు చేసాం. ఆనందం తాండవిస్తుంది. మాటల అలాంటి శివలింగాలు చూస్తే తాండవించక ఏమవుద్ది ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు. వినాయకుడి విగ్రహం అద్భుతం, చాలా కళగా ఉంది. అలా కాదు, అది పగిలిపోయిన విగ్రహం. యాక్చువల్గా దాన్ని అలా కూర్చోబెట్టారు స్టెప్ బై స్టెప్. కానీ ఎంత కళగా ఉందంటే విగ్రహం, అంటే ఏది ఆ చెట్ల మధ్య అలా చూడగానే ఒక లాగా అనిపించింది. చాలా చుట్ట భైరవ, అవునవునా, ఆ ఫీల్ కలిగింది. అయితే ఈ అద్భుతానికి ఇంకా ఆనందాన్ని తోడు చేస్తూ వర్షం వస్తుంది కాబట్టి సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం దీన్ని. చూసారుగా ఇక్కడ ఇదేంటిది చట్నీ
చేసుకునే రోటి పచ్చడి అనమాట, చట్నీ చేసుకుంటాకి. ఇది రోల్ అనమాట. ఇది ఇక్కడ ఉంటాకి ఏదైనా ఆల్రెడీ చెప్పాను. ఈ నడక మార్గంలో ప్రయాణికులకు వంటలు వండుకుంటాకి వీటన్నీ సౌకర్యం. ఇక్కడ చాలా అనేక అవశేషాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ముందుకెళ్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా మనకి ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది ఈ దారిలో. ఇదే నడక మార్గం. ఇటు నుంచి ఎటు వెళ్తుందంటే తెలుగురాయని చెరువు మీదుగా చిచ్చోడు భైరవ జంగ మధ్యాల ఆ ప్లేస్ మీద వెళ్తుంది. నేను ఆల్రెడీ ఈ దారిలో సగం నుంచి శ్రీశైలానికి ఆల్రెడీ వీడియో ఆ ప్లేస్ని కూడా కవర్ చేసాము. మీకు ఆల్రెడీ చూసే ఉంటారు మీరు నా 15 గంటల వీడియోలో. వావ్, ఇదే అన్నది శిథిల నగరం, శిథిల పట్టణం. కాబట్టి మీరు ఆ వీడియో చూడండి. మీకు ఈ దారిలో సగం నుంచి శ్రీశైలంకు క్లియర్గా. ఏంటిది ఇది? స్కూలు. ఓ, చాలా పెద్దగా ఉంది. లోపలికి ఎట్టి ఇది? అటు చూడండి, అటు కూడా ఇక్కడ గేట్ ఉంది. వావ్, అంటే విలేజ్ అంటే హౌసెస్ ఏమో గుడిసెలు కాబట్టి. ఓ, వెళ్ళమాకండి, చూసి వెళ్ళండి కొంచెం. ఎలుగుబంట్లు ఉంటాయి, అంత తప్ప ఏమీ లేదు. అవునా, ఎలుగుబంట్లు ఉంటాయి కదా. ఓ, దద్దనాల పేరు రాస్తుంది. వద్దు, చాలు చాలు, ఇంకా ముందుకెళ్దాం. మనం చూడాల్సింది చాలా ఉన్నాయి, ఎందుకంటే పాడుపడిపోయిన అవశేషాలు ఉన్నాయి కాబట్టి మనం లోపలికి వెళ్ళి చూడక్కర్లేదు. స్కూలు మొత్తం, ఇది గ్రౌండ్. హబా, ఆ చివరి వరకు ఉందిగా, పెద్దగా. మళ్ళీ ఇటు ఉంది. మనోడు వెళ్ళిపోతున్నాడు. బాగున్నది, వెళ్ళిపోతుంది. 10 సంవత్సరాల క్రితం నేను చేసుకునేది 10 years బ్యాక్. చూడండి, ఇది రాళ్లతో కట్టింది. రాళ్ళు వేసారు మధ్యలో. పెద్ద రూమ్. ఏ బోర్డు అది, బ్లాక్ బోర్డు. 2/10/2015 గురువారము 1/5/2005 నెల అది. ఇదిగోండి ఇక్కడ డేట్. 2/10/2005 5/05 అది. మేడం గారు, ఈ అబ్బాయి నాడు చూసి డేట్ కూడా చెరకుండా అలాగే ఉంది. 2/1/2 ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి. వావ్, గ్రేట్. 2015 వైభోగం. చాలా బాగుంది. రూమ్ పెద్దగా ఉంది, స్పేసియస్ గా ఉంది. ఇక్కడ వర్షాలు కుదిరిచినప్పుడు ఆ టైంలో ఎలుగుబంట్లు ఉంటాయా? దీంట్లో రెస్ట్ తీసుకుంటాయా? ఇంకెళ్ళిపోదాం. చూడండి, చివరి వరకు ఉంది ఇది. బావ్, ఇది పెద్దది. బ్లాక్ బోర్డ్. ఇది ఇంకా బాగుంది. శివుడు ఆర్ట్ చూడండి ఎంత బాగా వేశారో. అసలు గీసింది చూడండి ఎంత. కార్తీక్, ఇక్కడ చూడు ఎంత బాగా గీశారో. చాలా బాగా గీశారు. చాలా బాగా గీశారు. అవును. ఓం నమః శివాయ. కాదు, అసలు ఫేస్ చూడండి, నిజంగా అలా చూస్తున్నట్టు ఉంది. ఎక్సలెంట్. ఆ ఫేస్ చాలా అందంగా ఉంది. ఫేస్
బొగ్గు తగ్గేసింది బొగ్గే ఇదిగో చూడు ఇదిగోండి ఇటు చూడండి ఇక్కడ చూడు అవునా అక్కడ ఎన్టీఆర్ ఏమన్నారు అటు చూడు అటు చూడు కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎన్టీఆర్ కృష్ణ ఇటు చెంచులు అంటే ఎన్టీఆర్ చెంచులు అంటే అంత అల్లాటప్పాకి కనిపిస్తున్నారు టాలెంటెడ్ వాట్ టాలెంట్ అక్కడ పేర్లు రాశారు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ గైడెన్స్ మేడం ఏంటి ఓకే ఓకే కుడతాయి అయ్యిరా చంపేస్తాయి కందిరేగలు అయ్యిరా నువ్వు దెబ్బ తినలా తిరుపతిలో కుక్కన కుట్టినట్టు కుట్టిని వావ్ సీతారామరాజు చెంచులు చెంచు వీరుడు ఏదోలే మన్యం వీరుడు అనుకున్నా పేరు పెయింటింగ్స్ బాగా అసలు అన్ఫినిష్డ్ చూడు ఫోన్ లో ఎంత క్లియర్ కనిపిస్తుందో లైవ్ కన్నా అవునవును కరెక్ట్ అన్ఫినిష్డ్ పూర్తిగా ఇలా అవును అందుకనే చూడండి ఇది మొత్తం కాంపౌండ్ గోడ అనమాట ఈ స్కూల్కి వచ్చామ్మా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ దద్దనాల పట్టణంలో ఉన్నటువంటి అద్భుతాన్ని ఇలా నల్లమలలో మనం చూడాలి కానీ ఇక్కడ కనుమరుగైపోయిన ప్రదేశాలు అడుగడుగునా మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే ఇంకో అద్భుతాన్ని చూపిస్తాను. అంటే ఇక్కడ చాలామంది ఉండారు చెప్పాను, కొన్ని వందల జనాలు నివసించేవాళ్ళు. అప్పుడు ఏంటంటే పూడి గుడిసెలు కాబట్టి అన్ని పూడి గుడిసెలు అవన్నీ కనిపించకుండా పోయినాయి అన్నమాట. ఫారెస్ట్లోకి వెళ్ళాలి. ఏమంటున్నారంటే ఏమండి కొంచెం ముగ్గురాయిగానే ఇక్కడ ముగ్గురాయిగానే ఉంది. ఆ స్కూల్ని చూసి నెమ్మదిగా ముందుకు వస్తా ఉంటే ఆ స్కూల్ చూసి ఇంకా ముందుకు వస్తానని చెప్పాక ప్రతి ఒక్కటి ఇక్కడ అద్భుతాలే చూపించు. ఇది పూర్వకాలం ముగ్గురాయి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది, లారీలు అవన్నీ వచ్చాయంట పూర్వకాలంలో. ఇప్పుడు దాని అవశేషాలు ఇక్కడ ముగ్గురాయి తవ్విన ఆనవాళ్ళు ఆ గనిని ఇక్కడి నుంచి చూద్దాం అన్నమాట. వావ్, ఇక్కడ ముగ్గురాయి తీసేవాళ్ళ ఈ మొత్తం ఆ డౌన్ మొత్తం అదే. వావ్, భలే ఉంది ఫారెస్ట్. చూసారుగా ముగ్గురాయి కానీ ఇక ఈ చుట్టుపక్కల ఉండే ఆ పైన కూడా ఉండే చాలా ప్లేసెస్. సరౌండింగ్ మైనింగ్ జరిగేది ముగ్గురాయి. ఇది వాళ్ళలో ఒక వింత చూపిస్తాను. అది కనిపించేది ఏదో దేవుడికి సంబంధించింది అనుకున్నాం, కానీ ఇది సెల్ ఫోన్ సిగ్నల్ టవర్ అంట. చూడండి, దాని మీద పెడితే సిగ్నల్ వస్తుంది. అక్కడ పెడితే వస్తుందంట. అది కరెక్ట్ పాయింట్ అంట. అది బిఎస్ఎన్ఎల్ ఎక్కడ రాదు. కార్తీక్ నీది వస్తుంది టవర్. నేను దేవుడు అంటే నల్లమలలో మామూలుగా శివలింగం గుర్తుగా అలా పెడతారు కదా రాయి మీద రాయ. ఇది సిగ్నల్ టవర్. సిగ్నల్ లేదు కానీ సిగ్నల్ ఉంది. అసలు ఎలా ఈ పాయింట్ కనిపెట్టారు? ఎయిర్టెల్ లాగుతుంది. కాదు, నల్లమల అడవిలో సిగ్నల్ పాయింట్. ఏ ఊరమ్మా? దద్దనాల ఊరుందా? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అక్కడ? దగ్గరేనా? అక్కడ వరకు పోవచ్చుగా.
దద్దనాలే 4 ఇళ్ళు ఉండే అక్కడ, ఇంకా 4 గుడిసెలు ఉన్న చింతలు ఇంకా మిగిలారు దద్దనాలలో. అది గ్రేట్. ఇప్పుడు అడవిలో ఉన్న ఓకే ఎలా ఉంటుందండి, ఇప్పుడు అడవిలో ఉన్న పులి కానీ ఈ జింకలు కానీ జూ పార్కులో పెడితే ఎలా ఫీల్ అవుతాయో ఈ నల్లమలలో ఉన్న చించులు కూడా అంతే. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఈ అడవిని వదులుతాకి ఇష్టపడరు. ఈ అడవిలో ప్రశాంతంగా స్వేచ్ఛ, అంటే ఇక్కడ ఉన్న పక్షులు జంతువులకు మళ్ళీ చాలా స్వేచ్ఛగా ఈ అడవిలో విహరిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మన పూర్వీకులు, అంటే ఎన్నో జాతులు అప్గ్రేడ్ అయినా, అంటే మారిపోతా అభివృద్ధి చెందుతూ ప్రజెంటు అంటే దాన్ని ఏమంటారు, జనజీవన స్రవంతిలో కలిసిపోయినా కానీ ఈ చెంచులు మాత్రం మేము నల్లమల వదలం, మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే ఉంటామని చెప్తూ ఉంటారన్నమాట. చాలా గ్రేట్. అందువల్ల ఏంటంటే శ్రీశైలంలో చింతలు అంటే మాకు చాలా అభిమానం, రెస్పెక్ట్ అనమాట. రతనాల విలేజ్ ఎంత దూరం ఇంకా ఇక్కడ నుంచి? ఇక్కడేనా కనిపిస్తే వాళ్ళు ఇల్లు? వావ్, ఇదేనా? ఓకే. వావ్, నైట్ స్టే ఎవరు లేదన్నది. ఇటు రండి మేడం. ఇల్లు చూసుకొని వద్దామని. అబ్బా ఎంత నీట్గా ఉంది కార్తీక్. ఆ స్టెప్పులు చూడు, స్టెప్పులు నీరు కిందకి రావాలి కదా. చాలా బాగా కట్టారు. అంటే మన సైడ్ ఎలా కడతారంటే అలా గడ్డి ఇలా సాఫ్ట్గా వేసేస్తారు. రండి 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 బాబు, నిజంగా దొరికింది అనుకున్నా. అనుకున్నా నేను. ఇక్కడే 4 గుడిసెలు ఉన్నాయన్నమాట. ఈ 4 గుడిసెల్లోనే ఇంకా ఇదే దద్దనాల విలేజ్ చూసారా, 4 మిగిలారు. 4 చించులు హౌసెస్ ఉన్నాయి సరే. అక్కడ ఒకటి, ఇంకా అక్కడ 2 ఉన్నాయన్నమాట. ఇవే 4 చించు ఫ్యామిలీలో ఉండే చిన్న గుడిసెలు. చూసారు ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా ఈ అడవిలో బతుకుతున్నారు. ఇప్పుడు పక్షుల జంతువుల శబ్దం తప్ప ఇంకా ఏ శబ్దం రాదనమాట. అంత అందమైన ప్రదేశం ఇది. ఇది ఒక హౌస్ అనమాట. ఇక్కడ గోడగా చూసారా, వెదురుని ఇలా స్మూత్గా చేసి గోడలు వెళ్ళి పెట్టుకుంటూ ఉంటారు. వావ్, కార్తిక వెళ్ళి ఎంత పీస్ఫుల్ లైఫ్. ఓన్లీ పక్షుల సౌండ్లే ఇక్కడ వినిపించేది, రెండో సౌండ్ లేదు, ఏ టెన్షన్ కూడా ఉండదు. వినిపించినా తెలిసిపోద్ది. వావ్, మెలికల పాము ఇది తాగొచ్చు, మంచినీళ్ళు. టేస్ట్ ఎలా ఉంది ఏమండే? టేస్ట్ కొంచెం సవగా ఉన్నాయా? ఇక్కడ ఈ ఫారెస్ట్ వాళ్ళదేమో, బేస్ క్యాంప్ వెళ్ళాం ఫారెస్ట్ వాళ్ళు. మాట ఒక్క నిమిషం. ఫారెస్ట్ వాళ్ళు పనే చేస్తారు, ఉన్నప్పుడు వెళ్తారు, లేకపోతే లేదు. అంతేనా? ట్రాక్ చేస్తారా? ఇక అంతే. ఇక్కడ ఏమి కాయలు అలాంటివి దొరకవు అడవిలో మీకు? చింతకాయలు దొరుకుతాయి. అవన్నీ రోడ్డు మీద తీసుకుని మీరే అమ్ముతారా, అక్కడ వాళ్ళకి అమ్మేస్తారా? సోలార్ పనిచేస్తుందమ్మా. ఆగిపోయిందా? మీకు ఈ పాలగడ్డలు అవి అంటారు కదా, అవి దొరుకుతాయి ఇక్కడ? అవి కూడా
ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయా? కావాలంటే తెచ్చుకుంటారా? మీ దగ్గర ఉంటది మీ పిల్ల? మంచి బట్టలు అవన్నీ ఇస్తారుగా, మంచి ఫుడ్ పెడతారుగా. పేరేంటి మీ పాపది? అంజమ్మ. మీ పేరు? పోతమ్మ. ఓకే. అంజమ్మ, పోతమ్మ వాళ్ళమ్మాయి. ఓకే, గ్రేట్ గ్రేట్. చక్కగా ఒక రూము, ఒక మంచం అన్నమాట. మంచం, చాప ఉంది అంతే. ఇంకంతే. వీళ్ళకి జనజీవన అంటే జనాలతో ఏ సంబంధం లేదు. ప్రశాంతంగా ఇక్కడే ఉంటారు. ఎందుకంటే దగ్గర 30 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. హౌస్ అంటే రోడ్డు దగ్గరికి వెళ్ళాలంటే 30 కిలోమీటర్స్ ముందుకెళ్తే కానీ మనకు రోడ్డు తగలదు. ప్రశాంతంగా ఈ దట్టమైన అడవిలో 4 ఇళ్ళు. మనం మామూలు పగల రావాలంటేనే ఇక్కడ భయపడతాం కదా, చూసారా. అందుకనే చెంచులు అంటే రెస్పెక్ట్ అనమాట మాకు చాలా. ఎందుకంటే వాళ్ళు అడవి జంతువులతో కలిసే తమ జీవనాన్ని కొనసాగిస్తారనంట. ఇప్పుడు మనం పూలు వస్తుంది, ఎలుగుబంటి వస్తుంది, దాడి చేస్తానని భయపడతాం. కాకపోతే వీళ్ళు ఏంటంటే వాటిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ నల్లమల అడవిలో మమేకమై ప్రకృతిలో కలిసిపోయి జీవిస్తూ ఉన్నారు అనమాట. మనం ఇంకో అద్భుతాన్ని చూస్తాం ఇంకా ముందుకెళ్తే. ఇక్కడ ఏంటంటే అడుగడుగున చాలా ఆనవాళ్ళు చూడాల్సినండి. ఇక్కడ నుంచి ఇంకా 15 కిలోమీటర్స్ జర్నీ ఉంది. అది నా ఫ్యూచర్లో నేను చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం, అది కూడా కవర్ చేయగలిగితే ఈ తూర్పు ద్వారంలో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినట్టే. ఇప్పటికీ 90% కవర్ చేశాను తూర్పు ద్వారం. రిమైనింగ్ వీడియోస్ మీకు చూడండి. ఇలాగే అక్కడ ఒక 4 రోజులు అడవిలో నడుచుకుంటూ వెళ్ళి కొన్ని కిలోమీటర్లు మేము అద్భుతమైన విగ్రహాలని, బావుల్ని చూసామన్నమాట. ఇది తూర్పు ద్వారం స్టార్టింగ్లో ఉన్న ఏరియా. ఇది ఇక్కడ నుంచి అసలైన నడక బిగిన్ అవుద్ది తూర్పు ద్వారానికి. అరికాయలు ఇవి అంతేనా? అరటి చెట్లు కదా ఇవి. ఎలుగుబంట్లు మనకే ఇష్టమైనయే, మనం ఫుల్గా తిన్నాం. కానీ ఆ టైంలో తిన్నాం కదా చుట్టూ భైరవా. వావ్, మా చూసారా ఆయన దారి చేసుకెళ్తా ఉన్నారు అంట ముందు. ఈ మొత్తం అంటే ఇక్కడ ఏదో పెద్ద కట్టడం ఉంది, అవశేషాలు, దాన్ని చూస్తాకెళ్తున్నాం. అంటే ఇక్కడ మొత్తం అలాగే ఉంటాయి, మనం ఇలా క్లియర్ చేసుకెళ్ళాలి అంతే. కాకపోతే అన్ని క్లియర్ చేసుకెళ్ళడం పాసిబుల్ కాదు. మేము ఎలాగోలా ఏమైనా రిక్వెస్ట్ చేసి ఈ లోకల్ ద్వారా కొన్ని అయినా చూడగలుగుతున్నాం, అదేవిధంగా మీకు చూపించగలుగుతున్నాను. వావ్, మొత్తం ముళ్ళు ముందు తన దగ్గర ఉన్న గొడ్డలతో క్లియర్ చేసుకెళ్తున్నాడు. ఏంటి ఇక్కడ భలే పీస్ఫుల్గా ఉన్నట్టుంది. ఓహో, విగ్రహాలా? అమ్మో కాదు, అసలు ఎక్కడ ఏ పొద చూసినా అక్కడ విగ్రహాలు ఉన్నట్టుండే. పదండి, శాసనాలు కూడా కనిపిస్తాయి. కాకపోతే మా దృష్టి కాదు ఇక్కడ నాగదేవతది ఏంటంటే ఇంత క్లారిటీగా కనిపించవు. మామూలుగా ఏదో గీసినట్టు ఉంటుంది. కానీ మేడం మీరు సాహసం చేసి చేత్తో కొంచెం చూడండి. కాదు ఎంత క్లారిటీ ఉందో. అంటే మామూలుగా మనం చూసిన ఇదిగోండి ఇలా ఉంటాయి, ఇక్కడ ఉండే చూడండి, ఇక్కడ ఇలా ఉంటుంది. కానీ అది పూర్తిగా దాన్ని ఏంటంటారు, మెచ్యూరిటీతో దగ్గర విగ్రహం సంథింగ్ ఏదో ఉంటారు, పూర్తిగా తయారైన విగ్రహం ఆ టైప్ ఉందో చూడండి ఎంత క్లియర్గా ఉందో. మొత్తం 3 నాగపాములు అంతే, కింద వరకు ఉందా? ఇదిగో కింద వరకు చివరి తోక ఇదిగో. ఇంకా అమ్మవారి విగ్రహం ఉందన్నారు ఇక్కడ. ఇదిగోండి పోలేరం అంటే మీకు ఆకారం ఉండదు కదా, ఆ టైప్ ఏమో. ఇదిగోండి. వావ్, ఏంటి మేడం మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. కార్తిక్, నల్లమల ఎక్స్ప్లోరింగ్ గుర్తుకు వస్తుంది మళ్ళీ.
అంటే మధ్యలో మనకి 6 months పైన గ్యాప్ వచ్చింది మేడం. మామూలుగా ఈ ప్లేసులు ఇది ఫారెస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసింది వాటర్ ట్యాంక్. ఇది పెద్దగానే ఉందిగా. ఇటు వెళ్ళాం మనం, ఇటు వెళ్ళి ఇటు తిరిగి వచ్చాం. అది చూపిస్తాకి తీసుకెళ్లారు మన్ని. ట్యాంక్ బాగుంది భలే పెద్దగా, చాలా పెద్ద ట్యాంక్ ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ముందుకెళ్తున్నాం మనం. ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉండే అనమాట ఈ ఏరియా మొత్తం. ఇక్కడ ఏమేమి కనిపిస్తాయో అన్నీ చూద్దామని. ఇంకా అద్భుతమైన ప్రదేశాలు మనం ముందు చూడబోతున్నాం. ఇంకా చాలా పెద్ద పెద్ద కట్టడాలు చూడబోతున్నాం అన్నమాట ముందు. ఇక్కడ నుంచి నియర్లీ 15 kilometers వెళ్తే కానీ మనం ఇక్కడ నుంచి వెళ్ళిన అంటే మనం లాస్ట్ వీడియోలో చూసిన చుచ్చోట భైరవ ఆ ప్లేస్లకి చేరగలం. అంటే ఫస్ట్ ద్వారాలో మనం 15 kilometers దూరాలు ఉన్నాం కంప్లీట్ చేయడానికి. అంటే మా వల్ల అయినంత వరకు వెళ్తాము. ఇప్పుడు చూడలేదు, చాలా పెద్దగా ఉంది ఇది. మనం చూసిన అన్నిటికన్నా పెద్దది కదా ఇది. పెద్ద పులి, టైగర్ 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 ఎంత పెద్దగా ఉంది. ఆగండి ఆగండి, తొక్కమాకండి. అడుగు ఎంత పెద్దగా ఉంది. 4 కాళ్ళు వస్తాయి చూడు. ఎంత పెద్దగా ఉందో చూడండి అది. నువ్వు ఈ చెబుతున్నావులే. పంజా చూడండి ఎంత పెద్ద పులి. దీన్ని చూడండి, దీని పంజా చూసి మాట్లాడండి. మీరు పంజా చూసి మాట్లాడండి. 1 2 3 4 ఇదేమో ఇలా అది చాలా పెద్దది, చాలా స్ట్రెంత్ ఉన్న పులి. అది మామూలు కాదు, అది పులి అండి. అంటే పెద్ద ఎక్సైట్ ఉండదు, ఎందుకంటే నల్లమల అడవిలో అవన్నీ చూసి చూసి పులులు కూడా చూసాం కదా మనం నల్లమల అడవిలో. ఇంకా పంజాలు అవి చూడటమే ఉంది. ఫుట్ ప్రింట్స్, కట్ మార్క్స్. కార్తిక్ మనం అన్ని చూసి చూసి పెద్ద ఎక్సైట్ అట్లా. కానీ అన్నిటికన్నా బాగా అయింది మనం 2 చోట్ల. ఎక్కడ ఒకటి ఎక్కడ అమ్మో అల్టిమేట్ అది. తర్వాత ఇటు చుట్టూడు బైరు వీడియో చూసేవాళ్ళు కూడా భయపడ్డారు. చుట్టూడు బైరు దగ్గర లేటెస్ట్ ఎలిఫెంట్ షీట్ అదే టైగర్ చూసాం కదా. అవునవును అవును. అసలు చుట్టూడు బైరు మొత్తం టైగర్ జోనే కదా. అసలు నల్లమలలో ఆ ఏరియాలో ఎక్కువ, ఎందుకంటే అది బాగా డీప్, ఎవరు వెళ్ళరు అసలు ఆ ఏరియాకి. కానీ ఫస్ట్ లో మనం ఇలాంటి చూస్తే బాగా ఎగ్జైట్ అయ్యాను. అవన్నీ చూసిన తర్వాత ఇది చాలా తక్కువ అనిపిస్తుంది కంపేర్ టు దాంతో. చుట్టూడు బైరు ఒక మన జీవితంలో బైరోడ్ కానీ మన ఈ తూర్పు దూరంలోనే బోల్డ్ అన్నీ ఉన్నాయి, అద్భుతమైన ప్లేసులు మొత్తం ఉన్నాయి. కాకపోతే కర్ణాటక వాళ్ళు ఈ రోజు ఇటు తొక్కకుండా రండి అందరూ. ఈ రోజు ఏంటి ఈ రోజు ఈ రోజు అన్నమాట. ఈ రోజు ఫ్రెష్ చాలా పెద్దగా ఉందిగా. చూడండి ఇక్కడ చూడండి అసలు ఇక్కడ మట్టిలో ఎంత క్లియర్టీ కనిపిస్తుంది. ఇది 2 అనమాట. వాళ్ళు తిరిగి మళ్ళీ తిరిగింది. 2 కాళ్ళు ఒకసారి పెట్టచ్చు. ఇటు ఉందా, ఇటు కనిపించిందా? ఓహో తొక్కకుండా రండి పక్క నుంచి. ఇదిగోండి ఇక్కడ ఈరోజు ఇది మార్నింగ్ ఇటు వచ్చింది. నల్లమల అంటే టైగర్సే మొత్తం. కానీ తూర్పు ద్వారం దీని హిస్టరీ మొత్తం శ్రీశైలంలో చాలా ప్లేసులు చూడాల్సినవి తూర్పు ద్వారంలో ఉన్నాయి.
దద్దనాల కుంట. కుంట ఇదా? కుంట అంటే ప్లేస్ చెరువు. చెరువులో ఇక్కడ ఉంటుందా? ఇదిగో ఇది మొత్తం నడిచిందేనా? నెమలి కదా ఇది? ఇదిగోండి ఇక్కడ కార్తీక్ ఇదిగో. ఓకే, ఇటే ఒకటే నడిచికెళ్ళింది నెమలి. కనిపించలేదు మొత్తం ఒకటే నడిచెళ్ళింది దారి. ఒకటే ఉంది నెమలి కనిపిస్తున్నాయి కదా. ఇదిగోండి ఇది పులి, ఇక్కడ పులి, అది వేరు. అది జంకే కదా, దుప్పి. అదే దుప్పి. ఇంకా ఇదైతే నేను చెబుతా మనిషి పాదం. ఎలుగుబంట్లు ఫేమస్. 2 బీకినాయి ఇక్కడ జనాన్ని, చెంచులనే బీకినాయి ఇవి. దారిగా పెద్ద పులి నడిచిన దారిలో మనం ఇది బెటర్. మనం మిద్దెల గుడి దగ్గర దాని దగ్గర తీసుకుపోతాడు అనుకున్నాం. వెళ్ళి హారిబుల్. అది మనగా భయం వేసింది. దద్దనాల కుంట. కోనేరు వేరు, కోనేరు ఇదేనా? ఇక్కడ రాసింది చూసారా, దద్దనాల కోనేరు అని. ఈ అద్భుతాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. నేను ఇదే అంటున్నది. ఇది మామూలుగా ఉండదు ఈ కోనేరు, ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అలాంటి అద్భుతమైన కోనేరులు ఇవి. వ్యవసాయ భూమి. చెంచులు పండించుకుంటా ఉండేవాళ్ళ. మొత్తం చెంచులు చూసారా? అది మొత్తం రండి చూడండి ఎలా ఉందో. అద్భుతం మొత్తం. ఆహా, అద్భుతం కార్తీక్. ఇంకా అలాగే ఉంది కార్తీక్. చిక్కు చెదరలేదు ఇది, చిక్కు చెదరలా. పూర్వకాలం ఇది మనుషులు మనకి తాగేవాళ్ళు అనమాట. ఇది తొట్టిలో వాటర్ ఉండేవి. చాలా ఎంత బాగుందో చూడండి. ఎంత అద్భుతంగా ఉంది ఈ తొట్టి. చూడండి ఎంత నీట్గా చెక్కారు. ఒకటే రాయి ఇది. మరి ఎంత పెద్ద రాయిని తీసుకుని ఇలా చెక్కి నీటిని స్టోర్ చేస్తున్నారంటే పుడికిపోయిందిలే. అది మట్టి తీస్తే ఇంకా ఇంకో అంగుళం ఉంది కిందకి. అద్భుతమైన పెద్ద కట్టడాన్ని చూద్దాము. ఇక్కడ పెద్ద పెద్ద మెట్లు, కాకపోతే క్లారిటీగా మనం చూడలేకపోవచ్చు. ఎటు వెళ్ళారు మన వాళ్ళు? ఇక్కడ నుంచి మొత్తం బాగా మెట్లా. వావ్ వావ్, ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. మంచిది. వావ్, ఇక్కడ ఏనుగు పులి ఉంది చూడు. ఏనుగు పైన ఓహో, పులి వేటాడుతుంది ఇది. శివలింగం పానవటం. ఓహో కాదు, ఇది శ్రీశైలం ఉంది కదా. అవును, ఇది ఏదో సంథింగ్ శ్రీకాళహస్తి. ఏనుగుని పైన పులి దూకింది. ఆ ఏనుగునేమో శివలింగాన్ని పట్టుకుంది అనమాట. చాలా బాగుంది ఇది. చూడండి ఈ బారు ఉందన్నమాట. ఒక వాల్ వెళ్ళే కాదు, ఇది ఏకశిల. ఎంతవరకు ఉంది ఇది? అంటే చుట్టూ గోడ బావి. ఆ పై అంత చాలా ఉంది. 10 అడుగులు పొడవు ఒకే రాయి ఉంది. ఈ బావి చుట్టూ, ఇది మామూలు బావి కాదు. ఇక్కడ నుంచి అవి చెట్లు కనిపిస్తున్నాయి. అంత దూరం ఉంది అసలు. దీన్ని నీట్గా చేసి దీంట్లో వాటర్ పెడితే ఉంటుంది అసలు ఒక రేంజ్లో ఉంటుందా. అద్భుతం అంటే మామూలు అద్భుతం కాదు. చూడండి ఏంటది? అమ్మో,
ఎంత పెద్ద బావి అసలు ఇది, గ్రేట్ అసలు. కోనేరు, ఎంత పెద్ద కోనేరు. మెట్లు చూడండి, మెట్లు ఆ పైనుంచి మెట్లు ఉన్నాయి. నల్లమలలో ఇంత పెద్ద బావి నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇంత పెద్ద బావిని చూడటం. ఇంత పెద్దగా ఉంది అసలు. చూడండి ఆ పైనుంచి మెట్లు ఉన్నాయి, ఇంకా పాతాళంలో ఉంది అది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇంత పెద్ద బావి నల్లమల అడవిలో ఉందంటే అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు కదూ. ఈ మెట్ల కోనేరు సుమారుగా 300 అడుగుల పొడవు, 150 అడుగుల లోతు ఉండవచ్చు. సాధారణంగా ఈ నల్లమల అడవిలో బావులను, కోనేర్లను భక్తుల సౌకర్యార్థం శ్రీశైలానికి ఉన్న 4 దిక్కుల్లోని 4 నడక మార్గాల్లో మనం అనేకం చూసాం కదా. కానీ ఈ కోనేరు అందుకు భిన్నంగా ఉంది. నిజంగా భక్తుల సౌకర్యార్థం అయితే ఈ కోనేరును ఇంత అందంగా, ఇంత పెద్దగా నిర్మించాల్సిన అవసరం లేదు కదా. కొన్ని వేల మందికి సరిపడా దాహార్తిని తీర్చే కోనేరు ఇది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నేను మీకు ముందే చెప్పినట్లు దద్దనాల అనేది నల్లమలలో శ్రీశైలం తూర్పు ద్వారంలో ఉన్న అతి పెద్ద 4 ఆమడల పట్టణమని. ఒక ఆమడ అంటే 4 కిలోమీటర్లు, అంటే దద్దనాల 16 కిలోమీటర్ల నగరం అంటే ఎంత పెద్ద పట్టణమో అంచనా వేసుకోవచ్చు. కాబట్టి అంత జనాభాకు నీటి సౌకర్యార్థం ఇంత పెద్ద కోనేర్లను నిర్మించి ఉంటారు. ఫ్రెండ్స్, ఒక ఆమడ అంటే 4 కిలోమీటర్లని నా ఫ్రెండ్స్ ద్వారా, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను. ఒక ఆమడ అంటే ఏమన్నా తప్పు ఉంటే కామెంట్ లో పెట్టండి, మీ కామెంట్ చదివి తెలుసుకుంటాను. దద్దనాల ఆంజనేయ స్వామి దగ్గర పూజలు చేస్తున్న స్వామి గారు మాటలు ఆల్రెడీ మీరు వినే ఉన్నారు కదా. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇలాంటి కోనేర్లు ఈ దద్దనాల నగరంలో 12 ఉన్నాయని, ఇప్పుడు దాదాపుగా అన్ని పూడిపోయినవని, కానీ ఈ కోనేర్లలో కొన్నిటినైతే ఇప్పటికీ మనం చూడవచ్చని, కానీ అవి పూర్తిగా పొదలతో నిండిపోయినాయి కాబట్టి ఈ టైంలో వాటిని చేరుకోవటం అసాధ్యమని చెప్పారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ చారిత్రక ఆధారాలను మనం పరిశీలిస్తే ఇంత పెద్ద బావులు 12 ఉన్నాయంటే ఈ దద్దనాల 4 ఆమడల పెద్ద నగరమని మనకు అర్థమవుతుంది. అబ్బా చూడండి ఆ మెట్లే, అంటే ఈ చెట్లుండి మనకు క్లారిటీ కనిపించట్లా. చూడండి కింద వరకు ఉండే పైనుంచి ఇవి. అయితే ఇంత పెద్ద బావి చుట్టుపక్కల లేదు, చిన్న చిన్నవి ఉండే చూసాం మనం, చిన్న చాలా, కానీ ఇంత చెక్కు చెదరలేదు. ఓకే, అయితే ఇంత పెద్ద బావి ఇక్కడ ఉందంటే ఎన్ని వేల మంది నడిచేవాళ్ళు ఈ దారిని, లేకపోతే ఇంత పెద్ద బావి కడతాకి వీల్లేదు కదా. అది 4 ఆమడల మహాపట్టణం ఇది, నల్లమలలోనే పెద్దది. అవునా, చాలా పెద్ద. అవును, అదే ఇదేంటంటే ఓన్లీ కేవలం శ్రీశైలం వచ్చే భక్తులు కాకుండానే పెద్ద ఇది పట్టణము ఉండయి. కాకపోతే ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళు. ఊరు, ఒక పెద్ద ఊరు, మహాపట్టణం అన్నారు చూడు. అప్పుడు వాటర్ ఫెసిలిటీస్ ఉండాలా, అన్ని ఉంటాయి. అడవిలో ఉన్న వాటికి కానీ మనుషులకు ఏదైనా వాటర్ ఫెసిలిటీ ఉండాలి కదా. అవును, దానికి తవ్విన కోనేరు ఇది. అవును, అంటే ఈ చుట్టుపక్కల చాలా పెద్ద ఈ చుట్టుపక్కలే ఉండు పెద్దది, ఈ చుట్టుపక్కల చాలా పెద్దది. దద్దనాలే చాలా పెద్ద పట్టణం. అదే ఈ చుట్టుపక్కల అవును అవును. అందులో మేడం ఇక్కడ చెరువు కాడ నుంచి ఇట్లా కిందికి మనకు అల్లిపాళెం ఫస్ట్ ఎండింగ్ లో తగిలింది ఇది. నేను అదే అల్లిపాలెం స్కూల్ ఉంటుంది సార్. అవునవునవునవును అన్నావు. అక్కడ నుంచి ఇటు లాస్ట్ చెరువు దాకా పట్టణం ఇది. చాలా పెద్దది ఇది. కాబట్టి ఏంటంటే ఈ అడవిలో మనం ఈ ముళ్ళ కంపల్లో, పొదల్లో ఇలాంటి ఆనవాళ్ళు కనిపిస్తాయి. కాబట్టి ఏంటంటే అవి ఏంటంటే బయటకు చూస్తా కనిపించవు. ఆ ముళ్ళను నరుక్కుంటా మనం ఛేదించుకుని వెళ్ళగలిగితే మాత్రం మనం క్లారిటీగా చూడగలుగుతాం. చూడండి, ఆకాశం ఎత్తులో మెట్లు ఉన్నాయి ఆ పైన.
ఫ్రెండ్స్, ఈ తూర్పు ద్వారాన్ని మొత్తం పరిశీలించాలంటే ఇక్కడి నుంచి కనీసం 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. ఇప్పుడు మనకి ఆ అవకాశం లేదు. కుదిరితే అంటే ఆ మల్లన్న అనుగ్రహం ఉంటే మనం రాబోయే రోజుల్లో ఈ తూర్పు ద్వారం మొత్తాన్ని చూద్దాం. అమ్మమ్మ ఏ మెట్లు అసలు దీన్ని నీట్గా చేస్తే మాత్రం అసలు దీని లుక్ చూస్తే బాబా. కానీ కార్తీక్ ఇలా ఉంటే అయిపోయినట్టే కదా. ఇది చూడు అసలు ఎంత హైట్ మెట్లు ఉండయో, ఎంత బాగుండేవి అవి. నల్లమలలో ఇంత పెద్ద బాగుందంటే ఓ కార్తీక్ ఇటు నుంచి బాగా కనిపిస్తుంది. ఎందుకంటే అటు క్లియర్ ఉంది ఇటు కన్నా. అది బావి ఎంట్రన్స్కి అది మనం మంచి పని చేసాం. ఇటు వచ్చి ద్వారం ఉందా ఇంత పెద్దదానికి. ఇది ఎన్నో సంవత్సరాలు బట్టి ఉంటుంది కార్తీక్. ఈ పాతాళంలోకి గొయ్యి తొత్తాకే గడప ద్వారం పద్మం కరెక్ట్. ఇది దిగడానికి ద్వారం. అక్కడ ఏదో ఉంది, దాని మీద చెక్కింది పదార్థాలు. ఇటు పద, ఇటు నుంచి పద. ముళ్ళు లేవు, చేకి మామూలు టైం. ఎస్ ఇది ప్రాకారం. ఇది ఇక్కడ ఎలిఫెంట్ ఉంది మళ్ళీ. అదే ఇటు ఓకే. పైన సైడ్కి ఇట్లా గొడవ ఉంటుంది. వాళ్ళు ఇది ద్వారం. ఇది కూడా ద్వారం వేస్తున్నాం. వావ్ ద్వారం. ఈ కార్తీక్ తొక్కుతుందా ఏంటి? ఏమన్నా అటాక్ చేస్తుందా? కాదు ఇక్కడ ఇక్కడ అటాక్ చేస్తుంది. ఇక్కడ బల్లెంతో పొడుస్తున్నారు చూడు. ఎస్, ఇక్కడ బాబు ఎవరు ఉన్నారు. ఎవరో ఒక అమ్మాయిని అటాక్ చేస్తుంది అనుకోవాలి. ఎవరో మనిషిని మనిషిని అటాక్ చేస్తుంటే వెనకాల నుంచి దాన్ని పొడుస్తాకి ట్రై చేస్తున్నాడు. అవునవును. ఒక మనిషిని తొండంతో పట్టుకొని చూడండి మనిషి విడిపియడానికి వెనక నుంచి పొడుస్తున్నాడు. ఒక కాలుతో తొక్కుతుంటే ఆమె చేతోటి కాలుని పట్టుకున్నది, కాలుని. అవును. ఇతనేమో రక్షితకి ట్రై చేస్తున్నాడు. బల్లంతో చూస్తున్నాడు ఇట్లా పట్టుకున్నాడు. ఇది పోయిందంతా. కాబట్టి చూసారా ఈ చెరువు చుట్టూతా అంటే ఈ కొలను చుట్టూతా వావ్ చేప. అబ్బా ఓ పెద్ద చేప ఇది. కార్తీక్ ఇక్కడ మళ్ళీ కొంచెం దూరం ఇది నేలకి ఇదేసారు, రాయే వేసారు కార్తీక్. ఇదేనంటావా ఎంట్రన్స్? ఇటు ఓపెన్ ఉంది ద్వారం. మధ్యలో గడపకి పద్మం ఉంది. ఇక్కడ పాదం కూడా చెక్కారు. ఈ వీలు చెక్కిందా? ఓహో మనం చూసాం కదా. ఇక్కడ పాదం ఉంది. ఓహో ఇదేదో గీసిన దానికి వెళ్ళి ఉంది కార్తీక్, చెక్కింది కాదు ఇది. చూసారా ఇది ఒక రాయి చూడండి. అంటే ఇలాంటి గోడ ప్రాకారం వెళ్ళి కట్టారు. దగ్గర 10 అడుగుల పైన బోర్ ఉంది. ఇలాంటి ఈ కోనేరు చుట్టూ చూసారా ఎంత బోర్ ఉందో. ఈ కోనేరు చుట్టూ పెట్టారు. ఇంకా కొలాప్స్ అవ్వలేదు. రాళ్ళు అయితే ఎలాగ ఉండే. దీన్ని అభివృద్ధి చేస్తే మాత్రం మన ఏపీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అవుద్ది. దగ్గర ఒక 100 అడుగుల పైనే ఉంది. 150 అడుగులు ఉంటుంది కదా ప్రకారం. ఒక 150 అడుగులు కిందకి వెళ్తే కానీ మనకు కోనేరు వస్తుంది. ఆ కింద వరకు కిందకి దిగటానికి మెట్లు ఉన్నాయి. కాబట్టి ఇది ఎంత పెద్ద బావు. చుట్టూతో ఉంటది కార్తీక్. ఇదే రాయ, ఇదే సైజు చుట్టూటా పెట్టారు. కానీ ఇంత రాయ ఇంత వెడాపతి కట్ చేశారంటే గ్రేట్. సింగిల్ స్టోన్ ఇది. సింగిల్ స్టోన్. అవును ఏకశిల. ఒకే రాయి ఇంత బాగుంది. అది రికార్డు. ఫెన్సింగ్ లాగా ఎవరు తెచ్చుకోకుండా జంతువులు అయినా తెచ్చుకోకుండా తాగకుండా గేట్ నుంచి. కానీ ఇది మాత్రం హైలైట్ ఉంది. చెక్కు చదవాలి. చాలా బాగుంది. అది వరకు ఇరిగిపోయింది.
అటు ఏమి లేదు ఇరిగినా కూడా. ఇది ఇక్కడ ఎంట్రన్స్ లో నిలబెట్టారు ఇది. కిందకి దిగానమాట. ఇటు మొత్తం కార్తీక్, ఇటు మొత్తం ఇది పాకేసింది కార్తీక్, బాగా ముళ్ళు ఇవి. ఇదిగోండి ఇటు పెద్ద పెద్ద చెట్లు మలిసేసినాయి వీటి మీద, మొత్తం వాడిపోయినాయి చెట్లు. ఇంత పెద్ద బాగుందంటే ఏ రేంజ్లో ఉండాలో. ఎంతమంది జనం ఉన్నారు ఆలోచించి. ఇంత పెద్ద కోనేరు జనం ఎంతమంది ఉన్నారు. అవును అవును, అంటే దాని అర్థం అవుతుంది మనకి. ఇది ఊరికినే కాదు, చరిత్ర జరిగింది మన కళ్ళకి కట్టినట్టు. మైల్స్ అంటాం కదా, మైల్స్ కి దీనికి ఆమడ అనమాట. దానికి మనకి ఈ బావి చూస్తుంటే ఈ దద్దన లెక్క పూర్వ వైభవం అర్థం అవుతుంది. ఇక్కడ ఎంతమంది ఉండేవాళ్ళు కూడా తెలుస్తుంది కార్తీక్. లేకపోతే ఇంత పెద్ద బావి ఉండదు కదా మామూలు వాళ్ళకి. అదే కరెక్ట్ నువ్వు మనం అనుకున్నది. ఇటు మామూలుగా వాల్ ఉంది, సేఫ్టీ వాల్ అటు పడినాయి రాళ్ళు, ఆ మూల పడినాయి. ఇటు బాగానే ఉంది, ఈ మొత్తం బాగానే ఉంది. ఈ కింద పడిని ఆ మూల పడినాయి. చూడండి అంత నీట్గా ఉన్నాయి మెట్లు. అమ్మో ఇంత పెద్ద బాగా నల్లమలలో. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే మరొక బావి కనిపిస్తుంది. ఆ బావి కోసం మళ్ళీ వెతుకులాట బిగిన్ చేస్తున్నాం. అంటే వీళ్ళకి ఏంటంటే పలానా లొకేషన్లో ఉందని తెలుసు, కానీ దాన్ని చేరటానికి అన్నీ దారి పొడిపోయినాయి మొక్కలు వచ్చి వాటి కోసం వెతుక్కుంటా మండిపోతున్నాం. చూసారా ఇది దారంట ఇంకో బావికి వెళ్తాకి. మొత్తం ముళ్ళ కంపలతో పెరిగిపోయింది కాబట్టి బావి కూడా పూర్తిగా పూడిపోయింది అంటున్నాడు లాస్ట్ టైం మన వాళ్ళు చూసినప్పుడు. ఇప్పుడు ఇంపాసిబుల్ అంటున్నాడు వెళ్తాం ఈ దారి నుంచి. ఇంతవరకు కష్టపడి వచ్చినా కానీ ఎలాగోలా దారి చేసుకుంటా ఇక్కడ నుంచి ఇంపాసిబుల్ అంటున్నాడు వెళ్తాం. కాబట్టి ఈ బావిని స్కిప్ చేయాలనుకుంటున్నాము. కానీ చాలా అద్భుతంగా ఉంది ట్రెక్ అయితే. ఇక ఇక్కడితో ఈ వీడియోని ముగిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.